నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డకు ఉన్న పౌరుషాన్ని, చైతన్యాన్ని గుర్తు చేశారు. స్టూడెంట్స్ కు కీలక సూచనలు చేశారు. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని పేర్కొన్నారు. ఓయూకు వెళ్తున్నారని అంటే కొంతమంది ఎందుకంత ధైర్యం చేస్తున్నామని అడిగారు. అయితే ఓయూకు రావాలంటే ఉండాల్సింది ధైర్యం కాదని, అభిమానమని చెప్పుకొచ్చారు. అందుకే తాను గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని యూనివర్సిటీ అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడకు వచ్చానని అన్నారు. అంతేకాదు ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే తెలంగాణ గడ్డకు ఉన్న పౌరుషాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతిసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కొమరం భీం నుంచి సాయుధ రైతాంగ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఆ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ సాధనతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు పివి నరసింహారావు, జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత కూడా ఓయూదేనని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తన తమ్ముళ్లు ఎవరి ఆస్తులు, ఫామ్ హౌస్ అడగలేదన్న రేవంత్ రెడ్డి స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారన్నారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. అయితే బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకొని జాతికి అంకితం చేసుకున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయటంతో పాటు అమలు చేసి సామాజిక న్యాయం చేశామని అన్నారు. అలాగే బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని, ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారని తెలిపారు. 100 ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నోళ్లు 10 ఏళ్లలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని విమర్శించారు. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే విద్య ఒకటే అందరి తలరాతలు మారుస్తుందని అన్నారు. జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. కులం అడ్డుగోడలను తొలగించడానికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఆనంద్ మహిద్రా లాంటి గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశామని చెప్పారు. అలాగే 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్న రేవంత్ రెడ్డి పేదలకు ఏదైనా చేయాలనే తపనతో 1000 కోట్లతో ఉస్మానియాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశామన్నారు. స్టూడెంట్స్ అంతా డాక్టర్లు, రాయర్లు, ఉన్నతాధికారులు కావాలని ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయన్న ఆయన పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్మెంట్ ఉన్న వారిని నియమించుకోవాలని తెలిపారు. అందులో రాజకీయాలు, పైరవీలను ఏమాత్రం ప్రోత్సహించమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఎవరూ రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దని సూచించారు. కొట్లాడటంలో తప్పులేదని, ఆ విషయాన్ని తాను వద్దనని చెప్పారు. ఎందుకంటే పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు నిబద్ధతతో నిరంతరం కష్టపడాలన్న సీఎం మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. అలాగే వర్సిటీ నుంచి నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.